శ్రీనివాసులో నువ్వెందుకు వచ్చాడక? వాళ్ళేమో పెళ్లి చూడడానికి వచ్చారంట, మరి నువ్వెందుకు వచ్చావా? ఎవరినా? అబ్బో పాస్ట్ లోడు మనిషి, చప్పలు కొడతా గట్టిగా. ఏమమ్మా శ్రీనివాసులు పాపం స్వరూపను పెళ్లి చేసుకోవడం నువ్వెందుకు వచ్చావు తల్లి? అబ్బో ఇద్దరు ఇద్దరిని ప్రభు ఆశీర్వదించును గాక. బైబిల్లో ఒక మంచి మాట ఉంది, యథార్థవంతులకు దేవుడు మేలు చేయక మానడంట. వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోవడానికి వచ్చారంట. ఇంకా మనం ఎందుకే మనం కూడా తొందరగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి మన ప్రభు అయిన యేసయ్య నామాన్ని కనపరుచుకుందాం. హల్లెలూయా హల్లెలూయా. శ్రీనివాసులు చెప్పడానికి కాదు, స్వరూపాన్ని పెళ్లి చేసుకోవటం మనస్ఫూర్తిగా నీకు ఇష్టమేనా? మనస్ఫూర్తిగా స్వరూపి చెప్పటమని కాదు, నువ్వులు కాదు, శ్రీనివాసుల్ని వివాహం చేసుకోవటం నీకు మనస్ఫూర్తిగా ఇష్టమేనా? పోనీ వీళ్ళిద్దరికి ఇష్టం అంట, మీకు చెప్పండి. మాకు ఇష్టం అన్న వాళ్ళు కుడి చేతులు పైకి ఎత్తండి. మాకు ఇష్టం అన్న వాళ్ళందరూ కుడి చేతులు పైకి ఎత్తండి. దేవుడు ఈ వివాహానికి ఆశీర్వాదకరంగా అధ్యక్షుడిగా ఆయన నిలబడును గాక. ఆమేన్ ఆమేన్. ఇప్పుడు అబ్బాయికి అమ్మాయికి ఇద్దరికి ఇష్టమే, మనందరికి కూడా ఇష్టమే, మన మధ్యలో ఉన్న దేవుడికి కూడా ఇష్టమే. ఆయన కూడా ఇష్టం కాబట్టి ఎక్కడో ఉన్న ఇద్దరు పిల్లల్ని ఈ రీతిగా భార్యాభర్తలుగా తెలియపరచటం ఆయన కూడా ఇష్టమే. అందుకని ఈ సమయంలో శ్రీనివాసులు తల్లిదండ్రులు, స్వరూప తల్లిదండ్రులు ఇక్కడికి రావాలని ప్రేమతో తెలియపరుస్తున్నాను.